ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం. విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శిరస్సు వంచే నమస్సు. 2024 ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వెళదాం. 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు 12వ తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు వచ్చేసి 12వ తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించటం జరుగుతుంది. రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతుగ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 జూన్ మాస ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే సరిపోతుంది. అలాగే స్థానచలనం తప్పకుండా కలుగుతుంది. ఆఫీసుల్లో సహోద్యోగులతో కొంత ఆచితూచి మాట్లాడండి. కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఉద్యోగం చేసేవారు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఈ నెలలో క్రయ విక్రయాలు చేసేవారికి మంచి లాభాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఊహించని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. చాలా జాగ్రత్త వహించండి. మౌనంగా ఉంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగంలో మంచి రాణింపు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారం పైన శ్రద్ధ పెట్టండి, శ్రద్ధ వహించండి. మీ యొక్క వ్యాపారానికి వచ్చేటువంటి కాంపిటీషన్స్ నుంచి తట్టుకునేటువంటి ఆలోచనలు మీరు చేయండి. అలా చేయడం వల్ల మీ వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏ విధంగా ఏలు పెట్టేటువంటి సూచనలు కనిపించవు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ నెలలో కలుసుకోవడం జరుగుతుంది. కొంత విభేదాలు వచ్చిన వారు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని కలవడం కూడా జరుగుతుంది. కొంత ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉండి కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసేటువంటి సూచనలు కూడా ఏర్పడతాయి. ఒకరికొకరు విడిచి ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి, వాటి నుంచి మీరు తప్పుకోగలుగుతారు. శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడిలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి డబ్బులు కూడా ఈ సమయానికి అందుబాటు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. తీర్పు, కుటుంబంలో కొంత వివాదాలు ఏర్పడతాయి. కుటుంబంలో అందరూ ఒకరికొకరు సహకరించుకోకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల మధ్య కొంత విభేదాలు ఏర్పడతాయి. రిపీట్, స్నేహితుల మధ్య కొంత విభేదాలు ఏర్పడతాయి. మాట పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి వీసా కూడా కొంచెం సమయం తీసుకొని లేట్ అయ్యేటట్టుగా ఉంది. క్రయ విక్రయాలు చాలా జాగ్రత్తగా చేస్తారు. కొంత లాభసాటిగా ముందుకు సాగుతారు. పురుషుల వల్ల కొంత నమ్మక ద్రోహం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అనుకోని విధంగా కొన్ని సంఘటనలు మీకు ఎదురవుతాయి. చాలా జాగ్రత్త వహించండి. కుటుంబంలో ఐకమత్యం లోపం వల్ల కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ సాఫీగా ప్రయాణం చేస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా కొంత మేరకు బాగుంటుంది. చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా కొంత మేరకు ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు ఈ వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. అలాగే తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి ఆ తమలపాకులు 108 స్వామివారి మెడలో ధరింపచేయండి. మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు రాబోయేటువంటి ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా కొంత ఎదుగుదల కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది. ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు, మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఆయిల్ వాడచ్చు. ఈ 9 గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది. అలాగే గురుగ్రహం బాగలేదు, గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది. అలా 9 గ్రహాలకి 9 ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి. అలాగే
మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు, మూలాధార నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి ఏ చక్రం అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి. ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఒక్క 2-3 రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, ఇంట్లో పిల్లలు, ఎప్పటి నుంచో మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది. అది మీరు రాసుకున్న ఒక 10-15 నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పులు, గుండెకి సంబంధించినవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి. ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి. ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను. అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు, ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి, ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి. వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి? వ్యాపారంలో కలగాలి. అలా కలిగినప్పుడు వ్యాపారంలో 4 డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి, నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయిల్ మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది. దీన్ని మీరు వాడినంతనే మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది. 10 మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది. ఇది 10 మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం. సర్వే జనా సుఖినో భవంతు.